చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట ఒకడు. ఎక్కడ? చర్చి పక్కన కట్టాడంట కళ్ళు కాంపౌండ్. వీళ్ళేమో స్తోత్రాలు, వాళ్ళేమో చండాల పాటలు. తాగినోడు ఊరుకోడుగా, గందరగోళం చేస్తాడుగా. పెద్ద పాక వేసి పెట్టాడు, కళ్ళు కాంపౌండ్ పెట్టాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు రోజు, ప్రభువా యేసు నామములో ఇది తొలగిపోవును గాక, యేసు నామములో ఇది లయమైపోవును గాక, యేసు నామములో ఇది కాలిపోవును గాక, హల్లెలూయా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ కొట్లో కూర్చొని వింటున్నాడు, రోజు వింటున్నాడు. ఒకరోజు వర్షం పట్టింది, సన్న జల్లు స్టార్ట్ అయ్యి సడన్గా పిడుగుపడింది. కరెక్ట్గా కళ్ళు కాంపౌండ్ మీదే పడింది. పడి మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయి బూడి మిగిలింది. వాడు పోయి కేసు పెట్టాడు. ఎవరి మీద పెట్టాడంటే చర్చి వాళ్ళ మీద పెట్టాడు. ఇద్దరు జడ్జి ముందుకు వెళ్ళారు. వీళ్ళంటారు మా మీద పెట్టాడు, మాకేం సంబంధం లేదని వీళ్ళంటారు. వాడంటాడు లేదండి, ప్రతిరోజు ప్రార్థన చేశారు వాళ్ళు, ప్రతిరోజు ప్రార్థన చేశారు, వాళ్ళ దేవుడే నా కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ తగలబెట్టాడు. వీళ్ళు అంటారు మాకంత సీన్ లేదండి అంటారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవడు విశ్వాసి ఎవడు అవిశ్వాసి? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇందులో విశ్వాస ఎవరు అవిశ్వాస ఎవరు? అట్లాగే ఈరోజు అన్ని జనుల్లో వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసాన్ని చూస్తుంటే నాకు రాబోతున్న రోజుల్లో భారతదేశంలో బలమైన ఉద్యమం రాబోతుందని అర్థమవుతుంది నాకు. చప్పట్లు కొడుతున్నారు, మన విశ్వాసాన్ని బట్టి కాదు. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ కలవరింత చూసి, వాళ్ళ గందరగోళం చూసి, వాళ్ళ ఆందోళన చూసి నాకు అర్థమైంది, అమ్మ అన్ని జనుల్లో ఇంత గొప్ప విశ్వాసం, శతాధిపతిని మించిపోయారు వీళ్ళు. కాబట్టి వామో బలమైన ఉద్యమం రాబోతుంది, ఇక అనుమానమే లేదని నేను ఫిక్స్ అయిపోయా. అందుకే నా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అబ్బా బండ నుంచి జలాలు వస్తాయంటే ఇదేనా ప్రభువా? వాళ్ళకి ఎంత యేసయ్య మీద, క్రైస్తవ్యం మీద ఎంత నమ్మకం అంటే వాళ్ళు సేవిస్తున్న వాటి మీద కూడా వాళ్ళకి అంత విశ్వాసం లేదు. అవన్నీ బుస్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నిజమండి, అందులో పసు ఉంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఇప్పుడు మన దేవుడి మీద వాళ్ళ దేవుళ్ళు ఫైట్ చేస్తారు కదా, వాళ్ళకి అంత సీన్ లేదు, ఇతను పవర్ఫుల్, ఇతను వాళ్ళు ఎదుర్కోలేరు, మనమే ఏదైనా తిప్పలు పడి అడ్డుకుందాం అని ఏదో పాపం తిప్పలు పడుతున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ యేసు ప్రభు అనేది వాళ్ళకి అర్థమైందో చూడండి. వాళ్ళ బెదురు, వాళ్ళ భయం, వాళ్ళ ఆందోళన, వాళ్ళ కలవరం, అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో? ఏం బాబా అంత కలవరం వచ్చిందే? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దెబ్బ చెబితే ఎవడైనా కలవరపడాల్సిందే. నజరేయుడగు యేసుక్రీస్తు అంటే అది సింహస్వప్నమే. మనకు వచ్చినట్టు ఏనుగు కూడా కళ్ళు వచ్చిందంట. ఏనుగు కల్లో సింహం కానీ వస్తే సచ్చిద్దంట. పెద్దోళ్ళు చెబుతారు, దాన్నే సింహస్వప్నం అంటారు. అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ యేసయ్య సింహస్వప్నం అయ్యాడు. ఒరే నీ దానిలో పసు ఉంటే, నీ దానిలో దమ్ము ఉంటే దాన్ని అడగరా పోయి, లేదా దాన్ని ప్రకటించరా నీకు చేత అయితే. తెలుసు నీకు దానిలో లేదు బుస్సు, అది కల్పితమని తెలుసు, ఇది పవర్ఫుల్ అని తెలుసు నీకు. అది కహాని అని తెలుసు, ఇది వాస్తవం అని తెలుసు. అది కల్పితం అని తెలుసు, ఇది జెన్యూన్ అని తెలుసు. అందుకే కలవరింతలు స్టార్ట్ అయినాయి. ఈ కలవరింతలు నాకు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే బలమైన ఉజ్జీవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలోను.
ఇప్పుడు చెప్పండి, వాళ్ళ విశ్వాసులు మనమా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంత కంగారు పడుతున్నారు, ఇంత గందరగోళం అవుతున్నారంటే అసలు ఎవరండి విశ్వాసులు? మన దగ్గర 25, వాళ్ళ దగ్గర 75 ఉంది యేసుప్రభు మీద విశ్వాసం. బజార్లో తిరగనిస్తున్నారా? ఎందుకు అంత భయం? వాష్రూమ్లో ఉన్నాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రోడ్డు మీద మైకులో పాట వినపడితే, సువార్త పాట, వాష్రూమ్లో ఉన్నాడు మరి ఏ టైపులో వస్తున్నాడో తెలియదు. మొత్తానికి పరిగెత్తుకుంటూ ఆపండి ఆపండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆపండి, పొండి. ఏం చేసావురా? సరే నువ్వు కూడా తిరుగురమ్మా బజార్లో, నీది కూడా తీసుకొని తిరగండి. మా దానిలో లేదేమి, మేము 100 సార్లు తిరిగినాయేం కాదు. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు పోయారంటే అయిపోయినట్టే. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు ఏమి లేదు, ఊరకట్టు నడుచుకుంటూ పోయారంటే చాలు. చూడు వాళ్ళ విశ్వాసం. నాకు వాళ్ళు అడ్డగిస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకు తెలుసా? బాధ కలగట్లా. ఇదేంద్ర ఇంతలా విశ్వాసం మనకు కూడా లేదు ఏందిరా? అని వాడు ఎంత విశ్వాసం అసలు, ఏంది అంత కలవరపడి వాడు వాళ్ళోళ్ళు వచ్చి లాక్కపోతున్నా క్యావరే ఏ క్యావరే, ఏమవుతుంది రే? బాత్రూంలోకి వెళ్ళావు, శుభ్రంగా వచ్చావరా బయటికి? ఆ తర్వాత చూసుకున్నాను వచ్చావా? ఏమీ లేదు, రోడ్డు మీద మైక్ వినపడితే చాలు. ఏమని? ఏదో ఒక పాట. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని మనోళ్ళు రోడ్డు మీద పాడుకుంటా పోతుంటే రండి రండి అంటే బాత్రూమ్ పరిగెత్తుకుని వస్తున్నాడు. ఆపండి ఆపండి అని. విచిత్రం చెప్పరా? వాడు సైలెంట్గా ఉంటే ఆ బజార్తో అయిపోయింది. వాడు ఆపి దాన్ని వీడియో తీసి నెట్లో పెడితే అది లక్షల మందికి వెళ్ళి అంతమంది యేసు 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 అనే పదం వింటున్నారు. మనకు కావాల్సింది అదే. పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా యేసు అనే పదం చెవుల్లోకి వెళ్ళాలి జనాలకి. ఎందుకంటే ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో పవర్ ఉంది. అది తగిలిందంటే అయిపోయింది అంతే. అందుకే ఏది ఉపయోగించైనా సరే ఆ యేసు అనే మాట ఆడి చెవులో వేయటానికి నేను పడే బాధలన్నీ, భక్తులు పడే బాధలన్నీ. అలాంటిది వీళ్ళు హడావుడి చేసి దాన్ని వైరల్ చేసి అన్యులందరికీ యేసు 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 యేసు. అంతకుముందు వాడికి అసలు యేసు ఎవరో తెలియదు. ఇప్పుడు యేసు అనే ఒకడు ఉన్నాడు, అదొక విశ్వాసం ఉంది, దాన్ని ఫాలో అయ్యే ఒక గుంపు ఉంది అని వీళ్ళకి తెలియని వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళే చేసి మనం చేయని సువార్త వాళ్ళు చేస్తున్నారు. ప్రియులారా, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పేది నిజమా కాదా? ఎంత కంగారు పడుతున్నారో చూడండి. జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెట్టుకొని మరి అల్లాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జుట్టు ఊడిపోతుందండి, ఊడిపోయిన జుట్టు మళ్ళీ తెచ్చుకొని పెట్టుకొని మరి గందరగోళం అయిపోతున్నారు. ఏమయ్యా ఏసయ్యా, అసలు ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఆయన? కలవరపోతుండే బిడ్డలు నిద్రాహారాలు లేకుండా కత్తి వదలవయ్యే వాళ్ళని ఆయన చెబుతున్నా దేవుడికి. నేను వదిలేనరా, వాళ్ళే వదలరు నన్ను, మోస్తున్నారు నన్ను పోయిన అంటాడు. నేను చెబుతాను జోక్ కాదు, సీరియసే. మన గుండెల్లో కూడా లేనంత విశ్వాసం వాళ్ళకుంది కనుకనే ఈ బైబిలు కనబడితే అంతే కనెక్ట్ అయిపోతారు. ఇది అయస్కాంతం కూడా నల్లగా ఉంటుంది, ఇది కూడా నల్లగా ఉంటుంది. అయస్కాంతం గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి అది లాగినట్టు ఇది కూడా లాగితే నల్లట్ట పుస్తకం నమ్మొద్దురా బాబు, నల్లట్ట పుస్తకం అని
నల్లట్టే కదరా, పోనీండి ఏమైంది? లేదురా బాబు, మా ఈ రంగురంగుల పుస్తకాల్లో వద్దు, ఇది డేంజర్, నల్లట్ట పుస్తకం మామూలుది కాదు, ఇది మామూలుది కాదు, అది నిజమే. దాన్ని ఆపటం ఎవడి వల్ల కాల, నిజమే. నిజమే. మనిషిలో ఉన్న నలుపును తీసి తెలుపుగా చేసి, పాపైన మానవుని పరిశుద్ధుని చేసి, నరకానికి వెళ్ళాల్సిన నిత్య జీవానికి వారసునిగా చేసే దమ్మున్న పుస్తకం ఇది. హల్లెలూయా. కాబట్టి అట్లా జరిగిందండి. ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్పదో మీరే చూడండి మరి. అవునా? ఒప్పుకున్నారా? మనకుందా అంత విశ్వాసం? బజార్లో కనపడ్డామంటే చాలు, ఎక్కడన్నా చర్చి మొదలు పెట్టామంటే చాలు, పాపం వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వామ్మో ఏం చేస్తున్నారు? వామ్మో ఏం కడుతున్నారు ఇక్కడ? వామ్మో ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? వామ్మో ఎవరు లేకుండా ఎందుకు ఇది? వామ్మో ఏంది ఇది? వామ్మో ఏం జరుగుతుంది? ఒరే నీకేందిరా అంత బాధ? వామ్మో మీకు తెలియదు, ఏం ఉండరు, ఎవరు లేకపోయినా మీరు కట్టారంటే ఇది మొత్తం నిండిపోతారు. మరి మీరు కూడా కట్టండి రా, మేము ఎంత కట్టినా ఎన్ని కట్టినా సరే ఇది దీనిలో ఉన్న ఆకర్షణ దానిలో లేదు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. చెప్పండి ఇప్పుడు ఎవరు విశ్వాసులు? మరి ఇందులో ఏమీ లేదన్నప్పుడు వాళ్ళే అవసరమైతే స్థలం ఇచ్చి మందిరం కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాల. కానీ ఇందులో ఉందని నమ్ముతున్నారు కాబట్టి మనం డబ్బులు పెట్టుకున్నా సరే అడ్డం తగులుతున్నారు. వద్దు వద్దు వద్దు, ఇల్లు కట్టుకుంటూ ఉండి స్టేర్లో అవసరమైతే మేము తలా ఇంత వేసుకొని ఇస్తాం, చర్చి మాత్రం వద్దు. ఎందుకు వద్దురా? వద్దు, అర్థం చేసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. వద్దు, చర్చి వద్దు. ఏమైందిరా నీకు? అమ్మో ఆయన పవర్ఫుల్, ఇది కట్టారంటే మా ఊరంతా చేడే కూర్చుంటుంది. ఎంత విశ్వాసం ఉండదు అసలు. నాకైతే పిచ్చ నవ్వు. పాప ఏంటి వాళ్ళు ఏడిసినా ఆగదుగా, ఆగిద్దా? ఒరే నాయన చర్చిలే కట్టనియండి, అందరు కలిసి ఒక దగ్గర ఉంటారు. చర్చి కట్టడం ఆపితే ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా నాయన, ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా. ప్రతి ఇంట్లో కూటం జరిగిద్ది, ప్రతి ఇంట్లో ప్రభు వల్ల జరిగిద్ది, ప్రతి ఇంట్లో కొంతమంది గుంపు దేవుని ఆరాధిస్తారు. ఇల్లు ఒక మందిరం అయింది, ఇల్లు ఒక దేవాలయం అయింది. భవిష్యత్తులో అది కూడా చూస్తారు. ఇప్పుడు ఏం చేద్దామండి? మెచ్చుకుందాం, వాళ్ళని మెచ్చుకుందామా? కంటిన్యూ చేయమందాం. మీ విశ్వాసం అంతే ఉండాలిరా, ఆ విశ్వాసమే నెరవేరి మొత్తం మారాలి. యేసునామమున. వారు సేవించుచున్న వాటి మీద వారికి విశ్వాసము లేదు, వారు సేవించని క్రీస్తు మీద వారికి అచంచల విశ్వాసం ఉంది, ఆయన శక్తి మీద గొప్ప నమ్మకం ఉంది.